तुम भी वीडियो निकालो। మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. నా పేరు జాన్ మాస్కు, నేషనల్ దళిత్ జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ క్రిస్టియన్ బోర్డు నేషనల్ ప్రెసిడెంట్. ఈ కొంతకాలంగా ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది దళిత రైతులు వాళ్ళ భూములను డి పట్టా ఇనాం భూములని కొంతమంది అక్రమార్కులు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వాళ్ళ భూములతోని పబ్బం గడుపుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల రైతులను తీసుకొని నేషనల్ ఎస్సీ కమిషన్ని కలవడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ వారు గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టారు. ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపు 8,000 కోట్ల రూపాయల భూములని, డి పట్టా ల్యాండ్ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి కుంభంకయ్యి దాన్ని రెగ్యులరేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించి కొన్ని భూములు ఆల్రెడీ రెగ్యులరేషన్ కూడా చేయించుకున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్టు ఏరియాలో ఉన్న భోగాపురం, పోస్పేటరీగా, డెంకాడ, తగరపాలస, ఆనందపురం జంక్షను, విజయనగరము ఈ ఏరియాలోని డి పట్టా భూములను కొన్నిట్లను మా దగ్గరకు వచ్చిన సూరెడ్డి త్రిలోక్ అనే వ్యక్తి అక్కడ 2009 నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి 2009 నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ సూరెడ్డి త్రిలోక్ అనే వ్యక్తి ఇప్పటి వరకు దాదాపు 150 ఎకరాల వరకు డి పట్టా ల్యాండ్లు రైతుల దగ్గర 10 లక్షలకు 5 లక్షలకు ఎకరా లాక్కొని దాన్ని వేరే కంపెనీలకు, వేరే వ్యవస్థలకు, సంస్థలకు రిలీజ్ చేయించి ఎకరము 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల వరకు అమ్ముకోవడం జరుగుతుంది. కేవలము దళితులు, ఎస్సీ ఎస్టీలు, మాలమాదిగలకు సంబంధించిన భూములే ఎక్కువ అక్రమంగా లాక్కొని ఈ త్రిలోక్ అనే వ్యక్తి దాన్ని వివిధ కంపెనీలకు అమ్మడం జరుగుతుంది. నేను ఈ మీడియా ముఖంగా తెలియజేయడం ఏంటంటే, ఈ త్రిలోక్ అనే వ్యక్తి పైన నేషనల్ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఉన్నా ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. త్రిలోక్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల పేరు చెప్పి మా వెనక మినిస్టర్లు ఉన్నారు, మినిస్టర్లకి ల్యాండ్ అమ్ముతున్నాము అని మినిస్టర్ల పేరు చెప్పుకొని ఈయన అక్కడ దందాలు సాగిస్తున్నాడు.